ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నా పేరు దుర్గా, మాది ప్రొద్దుటూరు. నేను ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలైంది. నేను కూడా పూజలు అవి చేసేదాన్ని, రోజు గుడికి వెళ్ళేదాన్ని, సహస్రనామాలు ఇవన్నీ చేసేదాన్ని. గుడికి పోయినప్పుడు ఒక మేడం వచ్చి మా ఇంటికి వచ్చి, నీకు ధ్యానం గురించి చెప్పాలి అనిపించింది అని వచ్చి చెప్పింది. ఫస్ట్ చెప్పగానే అమ్మో నేను అట్లా పోతే మా పిల్లలు ఇలా పోతారు అని అనిపించింది. కానీ ఒకే ఒక్క క్షణం, ఇవన్నీ ఎప్పటికీ ఉండేటివి. అసలు ధ్యానం అంటే ఏమీ తెలియదు, కానీ ఆమె ఏదో చెప్పింది, సరే నేను వస్తాను అన్న. ఆ రోజు నేను ధ్యానానికి ఫస్ట్ గుడి పోకుండా నా పాదాలు ధ్యాన మందిరం ఇంటి వైపు వెళ్ళాయి. ఫస్ట్ సురేఖ మేడం ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. 10 నిమిషాలు అనమాట ధ్యానం చేసింది. ఫస్ట్ పూజలు చేసేటప్పుడు కూర్చున్నా లేసినా నారాయణ గోవింద అని అనుకుంటాం. కానీ ఈ ధ్యానంలో ఏ దేవుని రూపాన్ని కానీ, ఏ దేవుని మంత్రాన్ని కానీ ఏమీ అనుకోకూడదు అని చెప్పినారు. ఒకే ఒక్క సిట్టింగ్లో నాకు అవన్నీ పోయినాయి. రామ, కృష్ణ, నారాయణ ఏమీ అనుకోలే. ధ్యానం, ఓన్లీ ధ్యానం. కానీ ఫస్ట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం, చేతులు లాక్ అవుతున్నాయని, ఎనర్జీస్ వస్తున్నాయని రకరకాలుగా చెప్పేవాళ్ళు. కానీ నాకు ఏ అనుభవం లేదు. అయితే కూర్చునేదాన్ని. అప్పుడు చంద్రకళ మేడం అన్నది, ఒకే రోజులో నువ్వు బుద్ధుడివి కాలేవు, చేస్తూ ఉండు అని చెప్పింది. బాగా ధ్యానం ఫస్ట్లో బాగా ఎక్కువ 3 గంటలు 4 గంటలు టైం ఉన్నప్పుడల్లా చేసేదాన్ని. కొన్ని ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నప్పుడు మేడం అన్నది, ఏం లేదు మేడం, మీరు ఏదనుకుంటే అది జరుగుద్ది అని. అప్పుడు చంద్రకళ మేడం చెప్పింది, నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మ అయిన నేను అనంతమైన శక్తి కలిగి ఉన్నాను. ఈ ఆత్మశక్తితో దేనినైనా సాధించగలను. ఈ ఆత్మ ప్రేరణతో జ్ఞాన మార్గాన నడుస్తున్నాను అని అనుకొని ధ్యానం చేయండి అన్నది. ఓకే, ధ్యానం ఫస్ట్ ప్రేమ్నాథ్ సార్ క్లాస్ విన్నప్పుడు ఆరోగ్యం గురించి అది చెప్పినప్పుడు నేను అడిగా, ధ్యానం చేసేది ఆరోగ్యం కోసమా అని. లేదు మేడం, ఇది ఒక పార్ట్ మాత్రమే, మన గురించి మనం తెలుసుకోవటము అని. ఫస్ట్ ఒక 2-3 నెలల తర్వాత నాకు చాలా అనుభవాలు ధ్యానంలో థర్డ్ ఐ ఓపెన్ అయ్యి రకరకాలుగా కనిపించేటివి అనమాట. 1-2 గత జన్మలు అవన్నీ కొన్నాళ్ళు, ఒక 1 year అట్లా కనిపించేటివి. రోజు ఏదో ఒకటి, రోజు అది సురేఖకు చెప్పేది, దాని గురించి నేను తెలుసుకునేదాన్ని. ఇంకా రాను నాకేం కనిపించటంలా, ఓన్లీ ధ్యానం మాత్రమే అనమాట. ఈ ధ్యానం శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో, ధ్యానం ఆత్మకు అంత ముఖ్యం. ఎంత కరెక్ట్ కదా. మరి ఆహారం ఎంత ఖచ్చితంగా మనం తీసుకుంటున్నామో, మరి ధ్యానం కూడా అంత ఖచ్చితంగా చేయాలి. ఏది ఆహారం తినకుంటే మన శరీరం ఎట్లా బ్యాలెన్స్ కోల్పోతుందో, ధ్యానం చేయకున్నా కూడా మన జ్ఞానం అనేది తగ్గుతుంది, శక్తి అనేది తగ్గుతుంది. ఎన్నో వస్తువులు మనం కొనుక్కుంటాం, ఇంటికి తెచ్చుకుంటాం, ప్రతిదాని విలువ తెలుసుకుంటాం. ఇది ఏం చేస్తే ఎక్కువ కాలం మన్నికైద్ది, ఇది ఏం చేస్తే ఎక్కువ మనకు ఉపయోగపడుతుంది అని తెలుసుకుంటాం. కానీ మన గురించి మనం మాత్రం తెలుసుకోం. కానీ తెలుసుకోవాలా, మన గురించి మనం తెలుసుకునేదానికే ఫస్ట్ బిగినింగ్ నాటకం. అంత తెలుసు కానీ తెలియనట్లు నటించాలి, అంతే. ఏమీ తెలియదు, ఆ మర్చిపోయింది అంతా మనం తెలుసుకోవటమే అనమాట. ఈ జీవితం కానీ, ఈ ధ్యానం కానీ, ఈ జ్ఞానం కానీ, ప్రతి ఒక్కటి తెలుసుకోవటము. ఎంత తెలుసుకునే కొద్దీ ఇంకా ఎంత ఉంది. మన సంకల్పంలో మార్పు వచ్చే కొద్దీ మనం తెలుసుకునేది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సహజత్వంతో ఉండాలి. సహజత్వం అంటే ఆత్మ యొక్క గుణాలు, ప్రేమ, కరుణ, దయ, కృతజ్ఞత, సృష్టి పట్ల మన కృతజ్ఞత, అంతా నీవే అంతా. అంటే ప్రతి ఒక్కరిలో మనల్ని మనం చూసుకోవటం, ప్రతి గుణములో, ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి దాంట్లో మనల్ని మనం చూసుకోవటమే. అంతా నేనే ఉన్నాను అంటే ప్రతి దానిలో, గుణములో, ఆలోచనలో, ప్రతి ఒక్క దానిలో మనం ఉన్నాం అన్నమాట. మామూలుగా ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం అనేది ఖచ్చితం. పూర్వము కృతయుగంలో అంత ధ్యానులే, అది మరుగున పడుతూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మన కోసము పత్రిజీ గారు దాన్ని వెలుగులోకి తెచ్చారు. తను తేవటం కాదు, ప్రతి ఒక్క మాస్టర్కు చెప్పి రేపు వెళ్ళి మీరు అందరికీ చెప్పండి, ఈరోజు ధ్యానం చేయండి, రేపు చెప్పండి. ఎంత పల్లెలకు, పట్టణాలకు ఎంత విస్తృతమైందో
అట్లే శాకాహారం గురించి సార్ చెప్పారు, ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది శాకాహారులుగా అందరూ మారేదానికి అని. మొన్న 10 days కడతాల నుంచి వచ్చి హైదరాబాద్కి వస్తుంటే చాలా మాంసాహార అన్నీ కనిపించినాయి. చాలా బాధ అనిపించింది. 10 సంవత్సరాలు వద్దు సార్, తొందరగా ఎంత తొందరగా అయితే వీలైతే అంత తొందరగా అందరు శాకాహారులు కావాలని చాలా చాలా అనిపించింది. అవన్నీ ఆ షాపులు చూస్తా అవన్నీ వేలాడి తీసి అవి ఎట్లా ఉంటాయి. ఇంతకుముందు ఫీల్ అయ్యేదా, మొన్న పత్రిజీ చెప్పినారు కదా, అటువైపు నడవాలంటే నడిచే బుద్ధి కాదు అని. కానీ అన్నాడు మన ఎనర్జీ తగిలి వాళ్ళు మారుతారేమో అని. అప్పుడు అనిపించింది అవును, ఏది కాదనకూడదు, ఏది అవునకూడదు. సదానంద యోగి చెప్పారు కదా, ఇది కావాలని కోరుకోవద్దు, ఇది వద్దనవద్దు అని. అన్నీ అలాగే అనుకుంటూ ఉంటాము, కానీ పైకి కిందికి ఎక్కుతూ వస్తూ దిగుతూ ఉంటాం అన్నమాట. అంటే మనలో స్థిరత్వం కావాలంటే మనం ఎంతో ధ్యానం చేయాలి. పత్రి సార్ చెప్పారు కదా, మీ పనులన్నీ అయిపోయినాక ఎంతసేపు వీలైతే అంత ధ్యానం చేయండి అని. మరి ప్రతి దానికి మనకు శక్తి కావాలి అంటే నిరంతరము ధ్యానము. మన పనులన్నీ అయిపోయినాక మనం ధ్యానం చేయాలి. ఏ పని చేయాలన్నా ధ్యానం, ఏది తెలుసుకోవాలన్నా శక్తి కావాలా. మరి అంత శక్తి కావాలంటే మనం ఎంత ధ్యానం చేయాలా? ఎంత ధ్యానం ఎక్కువ చేసే కొద్దీ మనలో ఎరుక అనేది పెరుగుతుంది. ఎక్కడ మాట్లాడాలా, ఎంత మాట్లాడాలా, అది కూడా అక్కడ ఎంత తెలుసుకున్నా కూడా మనం పైకి కిందికి వస్తూ ఉంటాం. అంటే ఒక స్థిరత్వం అనేది పొందాలంటే మనం సరెండర్ కావాలి, ఒక జ్ఞానానికి సరెండర్ కావాలి, ఒక ఆనంద, ప్రతి దానికి మనము సరెండర్ వెళ్ళి లోతుగా వెళ్ళాలన్నమాట. సహజత్వానికి దగ్గర కావాలంటే సృష్టిలో ప్రతి ఒక్కదాన్ని లోతుగా తెలుసుకోవాలి. అంతా మనమే కదా. మరి మనము అంటే సూర్యునికి ఎన్ని కిరణాలు ఉన్నాయో, మనలో ఎన్ని అణువులు ఉన్నాయో అంత ఉంది మనం తెలుసుకునేదానికి. తెలుసుకునే కొద్దీ ఇంకా లోపలికి పోతానే ఉంటాం. ఇది 1000s of Seed బుక్ మేడం చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎంత తెలుసుకోవాలి, ఆ పరిపక్వత స్థితికి, ఆ అనంత స్థితికి మనం ఎంత చదివేటప్పుడు మన స్థితి వేరు, ఆ బయటకు వచ్చేటప్పటికి మన స్థితి వేరు. అంటే ప్రతి క్షణం ఆ స్థితిలో ఉండాలి అంటే మనం ఎంతో ధ్యానం చేయాలి, ఎంతో సరెండర్ కావాలా, ఎంతో తెలుసుకోవాలా, ఎన్నో బుక్స్ చదవాలా, వీలైనంత మౌనంగా ఉండాలా, అబ్జర్వేషన్ చేయాలా, ఎలా ఉన్నాము, ఎలా మాట్లాడుతున్నాము అని. అంటే ప్రతి ఒక్కటి మనలోనే ఉంది, అంత మన ద్వారానే జరుగుతుందన్నమాట. ఎక్కడ ఎవరిది ఏ తప్పు లేదు. తప్పు ఉంది అంటే అది మనలోనే, మన ఆలోచనలోనే, మన మాటలోనే, మన నడవడికలోనే. మరి జ్ఞానాన్ని తెలుసుకునే కొద్దీ ఎవరిని తప్పు పట్టేదానికి లేదు కదా. అంతా మన ద్వారా, గతం ద్వారా కానీ భవిష్యత్తు ద్వారా కానీ ప్రతి ఒక్కటి మన ద్వారా. అంటే మనల్ని మనం సరిచేసుకోవాలా, మనం ధ్యానం చేయాలా, మనం తెలుసుకోవాలా. ఎంతో జ్ఞానం ఉంది. ఈ అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి. మరి ఈ జన్మలో మనం తెలుసుకున్నది మనం ఆచరణలో పెట్టాలా. ఆచరణలో పెట్టాలన్నా శక్తి కావాలా, తెలుసుకోవాలన్నా శక్తి కావాలా. అంటే వీలైనంత ఎక్కువ ధ్యానం చేయాలా, ధ్యానమే చేయాలి. సాగు చెప్తాడు కదా, వీలైనంత మీ పనులన్నీ అయిపోతే ధ్యానానికి మీ సమయాన్ని కేటాయించండి అని. ఎప్పుడు ఒక రకమైన ఆలోచన, ఎందుకు ఈ ఆలోచన, నేను ఎవరికి బాకీ లేను, ఎవరికి ఏం చేయలేదు, ఎందుకంటే అది తెలుసుకున్నది ఆచరణలో పెట్టడంలా, అందుకని ఈ ఆలోచన అనమాట. తెలుసుకుంటున్నానే కానీ దాన్ని చేయటంలే కదా. నేను ధ్యానం ఎక్కువ చేయట్లేదంటే సార్ చెప్పిన విధంగా చేయట్లేదు కదా. ప్రతి నిమిషాన్ని వేస్ట్ చేయకుండా చేయటం లేదు కదా. అది ఆ తపన ఉంది, చేయట్లేదు కాబట్టి ఒక ఆందోళన, ఒక అలజడి అనేది ఉంది. అందుకని ఏది నువ్వు సాధించాలన్నా, నీ సంకల్పాలను నెరవేర్చుకోవాలన్నా, నువ్వు ఎదగాలన్నా ప్రతి దానికి ధ్యానం అనేది ముఖ్యమన్నమాట. నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకోవటం, ధ్యానం చేయటం, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికి ఆచరణ ముఖ్యం, ఎరుక ముఖ్యం. మనసు కనిపిస్తున్నా చేయటంలా, అది చేయాలన్నా కూడా మనలో అనంతమైన శక్తి కావాలి. ఈ అనంతమైన శక్తిని మనం పొందాలన్నా ధ్యానం చేయాలి. ప్రతి దానికి ఏది మాట్లాడినా, ఏది తెలుసుకోవాలన్నా, ఏది చెయ్యాలన్నా, ఏది వినాలన్నా ప్రతి దానికి ఎరుక కావాలా, శక్తి కావాలా. ఆ శక్తి అనేది ధ్యానం ద్వారా మనకు వస్తుందన్నమాట. అందుకని అందరూ ఆనందంగా ఉండాలా, అందరూ ధ్యానం చేయాలా, అందరూ శాకాహారులుగా ఉండాలి.